Yeah, bring you home. Yeah, come on. వాతావరణం మార్పుల వల్ల ఈరోజు క్లైమేట్ చల్లగా ఉండొచ్చు. సో దీనివల్ల మీకు ఈరోజు ఎండ రాకపోవచ్చు. ఒకవేళ వస్తే హలో సారీ ఎస్కే హ్యాష్ట్యాగ్ తెలుగు ఛానల్ కదా, ఇది మర్చిపోయాను, న్యూస్ ఛానల్ అనుకున్నా. ఎనీవే ఈరోజు వెల్కమ్ టు ఎస్కే హ్యాష్ట్యాగ్ తెలుగు. సో ఎస్కే హ్యాష్ట్యాగ్ తెలుగు ఛానల్కి మీకు స్వాగతం. సో ఈరోజు ఒక వీడియో తీసుకొచ్చాను, గెస్ చేయగలరా? దట్స్ ఇట్, నోకియా 5 గురించి అనమాట. సో నేను నోకియా 6 గురించి వీడియో తెచ్చాను. సో ఈరోజు నోకియా 5 గురించి అనమాట. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం, సుత్తి లేకుండా. సో స్పెసిఫికేషన్స్, నోకియా 5 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో దీంట్లో 5.2 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే లభిస్తుంది, 720 పిక్సెల్ది, ప్లస్ 2.5D కర్వ్డ్ గ్లాస్ లభిస్తుంది, కోరింగ్ గొరిల్లా గ్లాస్తో అన్నమాట. సో వీటితో పాటు మనకి దీంట్లో 13 మెగాపిక్సెల్ రేర్ కెమెరా లభిస్తుంది, డ్యుయల్ టోన్ ఫ్లాష్తో, ప్లస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 మెగాపిక్సెల్. దీంట్లో మనకి వైడ్ యాంగిల్స్ సెల్ఫీస్ తీసుకోవచ్చు, సేమ్ యాజ్ నోకియా 6. నోకియా 6లో ఏ విధంగా ఉందో సేమ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ కూడా ఇచ్చారు, కాకపోతే కొద్దిగా డౌన్ గ్రేడ్ అనమాట. సో వీటితో పాటు మనకి దీంట్లో ర్యామ్ జస్ట్ 2GB ర్యామ్ లభిస్తుంది, అండ్ ఎక్స్పాండబుల్ అప్ టు 128GB వరకు చేసుకోవచ్చు. సో వీటిలో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 430 చిప్సెట్ ఇచ్చారు. సో సేమ్ ఆక్టోకోర్ చిప్సెట్ దీంట్లో కూడా ఇచ్చారనమాట. సో పెద్ద డిఫరెంట్ ఏం లేదు. సో దీంట్లో ఆండ్రాయిడ్ నౌగట్ 7.1.1 ఇచ్చారనమాట. సో లేటెస్ట్ వర్షన్, సేమ్ వర్షన్ యాజ్ నోకియా 6. అండ్ దీంట్లో మనకి 3.5mm జాక్ కూడా ఉంది యాజ్ ఇట్ ఈజ్. అండ్ దీంట్లో కూడా సింగిల్ స్పీకర్ ఇచ్చారనమాట, నాట్ డబుల్ స్పీకర్. సో నోకియా 6లో డబుల్ స్పీకర్, సో నోకియా 5 సింగిల్ స్పీకర్, ప్లస్ ఆంప్లిఫైర్ కూడా ఇచ్చారు. ఆంప్లిఫైర్ స్మార్ట్ ఆంప్లిఫైర్ అనమాట ఇది. సో ఇది కూడా ఇచ్చారు దీంట్లో. అండ్ దీంట్లో 4GB OLT సపోర్ట్ కూడా ఉంది, LTE క్యాట్ అని కూడా ఇచ్చారు, అది కూడా ఉంది దీంట్లో. సో సేమ్ నోకియా 6లో కూడా ఇది కూడా ఉంది. సో దీంతో పాటు మనకి దీంట్లో కలర్స్ కూడా బ్లూ, టెంపర్డ్ బ్లూ, సిల్వర్, మ్యాటీ బ్లాక్, కాపర్ బ్లాక్, ఇలా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఇవి స్పెసిఫికేషన్స్. వీటితో పాటు మనకి దీంట్లో బ్యాటరీ కూడా 3000 mAh ఇచ్చారు, సేమ్ యాజ్ నోకియా 6. అండ్ దీంట్లో సెన్సార్స్ కూడా సేమ్, యాక్సిలోమీటర్, అంబియంట్ సెన్సార్, ఈ కంపస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అండ్ హైల్ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, NFC. సో సేమ్ సెన్సార్స్ దీంట్లో కూడా ఇచ్చారు. సో దీంట్లో కూడా ఫింగర్ ప్రింట్ మనకి ఉందన్నమాట. సో ముందరే ఉంది దీనికి కూడా ఫింగర్ ప్రింట్, సేమ్ యాజ్ నోకియా 6. నోకియా 6 లాగే దీంట్లో కూడా మనకి ఫింగర్ ప్రింట్ ఉందన్నమాట. సో ఇదొక మంచి విషయం. సో దట్స్ ఇట్, ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ ఇవి. సో లుక్ వైజ్ చూస్తే నోకియా 5 సేమ్ యాజ్ నోకియా 6 లాగా కనిపిస్తుంది, కాకపోతే అది 5.5, ఇది 5.2 ఇంచ్. సో 3 ఇంచెస్ తగ్గించారు. కొద్దిగా స్పెసిఫికేషన్స్, కెమెరాస్ కూడా కొద్దిగా తగ్గించారు, ర్యామ్ కూడా తగ్గించారనమాట. సో అదన్నమాట విషయం. సో ఇంటర్నల్ మెమరీ చూసుకుంటే ఇంటర్నల్ మెమరీ కూడా మనకి దీంట్లో 32GB ఇచ్చారు. సో సారీ 32GB కాదు, 16 ఇచ్చారనమాట. సో 6లో వచ్చి 32, దీంట్లో వచ్చి 16. సో హాఫ్కి హాఫ్ తగ్గించేస్తారు. సో ఇదన్నమాట నోకియా 5. సో డిజైన్ వైజ్ కూడా సేమ్ అలాగే ఉంది, పెద్దగా మార్పులు ఏం లేవు, సేమ్ టు సేమ్ నోకియా 6 లాగే నోకియా 5 కూడా. సో ఇది నోకియా సెకండ్ ఆండ్రాయిడ్ ఫోన్ అనమాట. నోకియా 6 వచ్చి ఫస్ట్, ఇది సెకండ్. సో దిస్ ఇస్ ద నోకియా 6. సో రేపు ఇది మార్కెట్లో రిలీజ్ కావచ్చు అని ఒక రూమర్ ఉంది. రూమర్ కాదు, ఒక రకంగా చెప్పాలంటే న్యూసే. అంటే June 13, 2017, అంటే టుమారోనే. సో ఇండియాలో ఇది రిలీజ్ కావచ్చు. నోకియా 5, నోకియా 6, నోకియా 3 కూడా. సో 3 ఫోన్లు రిలీజ్ కావచ్చు రేపు. సో నోకియా 3310 కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసింది మార్కెట్లోకి డైరెక్ట్గా. సో అలాగే ఇది కూడా వచ్చేసే ఛాన్స్ ఉంది, లేదంటే డైరెక్ట్గా రిలీజ్ చేయొచ్చు రేపు. సో చాలామందికి ఇన్విటేషన్స్ వెళ్ళాయని తెలుస్తోంది. సో రేపు ఉండొచ్చు పక్కా లాంచ్, ఇండియా లాంచ్. సో
అంతకన్నా ముందే మీకు ఈ వీడియో తెచ్చాను. సో ఈ ఫోన్ కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో, లేదా ఆఫ్లైన్లో అయితే షాప్స్లో. సో 3 చోట్ల మీకు దొరికే ఛాన్స్ ఉంది. చూద్దాం. అండ్ ప్రైస్ నాకు తెలిసి దీని ప్రైస్ ఒక 12,000 పెట్టచ్చు. యాజ్ ఇట్ ఈజ్ నాకు తెలిసి 12,000 ఉండొచ్చు అనుకుంటున్నాను. సో నోకియా 6 వచ్చి నియర్లీ 20,000 వరకు ఉండొచ్చు, 15 to 20. సో ఇది వచ్చి నాకు తెలిసి 12 to 15 ఉండొచ్చు అనుకుంటున్నాను నేను దీన్ని. 15,000 ఎందుకంటే నోకియా బ్రాండ్ కాబట్టి. సో దట్స్ ఇట్ మ్యాటర్. సో నెక్స్ట్ వీడియో వచ్చి నోకియా 3 పైన. సో వెయిట్ చేయండి, వచ్చేస్తుంది అది కూడా. సో దట్స్ ఇట్ వీడియో అనమాట. సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేయమని. సో చేయండి. దట్స్ ఇట్. సో నా పేరు ఎస్కే హుస్సేన్, ఎస్కే హ్యాష్‌ట్యాగ్ తెలుగు ఛానల్ నుంచి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. సో ఈసారి నాయిస్ తక్కువ ఉండొచ్చు. ఫిల్టర్ పెట్టాను మైక్కి, అంటే ఎయిర్ ఫిల్టర్. సో నోట్లోంచి సౌండ్ రాకపోవచ్చు. సో నేను ఒక కామెంట్ చేస్తారు కామెడీగా, సో దానికోసం పెట్టాను అనమాట. సో చూసుకోండి, ఈసారి వాయిస్ కొద్దిగా బెటర్ ఉండొచ్చు. సో టాటా బాయ్, మళ్ళీ కలుద్దాం.